కారం పెడుతున్నా మీకు అంబేద్కర్ గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఈ స్టెప్ ఎలా అనిపిస్తోంది? ఒకటి వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి చేసే ఏ విషయం కూడా రాజకీయాలతో ముడిపెట్టి చూడడం తప్ప వేరే మార్గం లేదండి మనకు. ఆయన ప్రతిదీ తన ప్రయోజనం ఏమిటనే ప్రతి దాంట్లో కూడా, ఇప్పుడు దాంట్లో కూడా ఆరోపణలు వచ్చినాయి. అంబేద్కర్ విగ్రహం యొక్క బడ్జెట్ ఏమిటి అంటే సాక్షి రాసిన రాతలకు వాస్తవమైన ఖర్చుకు చాలా తేడా ఉంది. అది నేను ఆ వివరాల్లోకి పోను. ఇప్పుడు అంబేద్కర్ గారిని గౌరవించడం అనేటువంటి ఓకే, ఎవరికి అభ్యంతరం లేదు. అంబేద్కర్ గారిని గౌరవించాలమ్మా. అంబేద్కర్ గారు ఒక పోరాట యోధుడు. దళితులు, నిమ్న వర్గాల యొక్క హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చాలా ఆదర్శనీయం. బ్రిటిష్ వాళ్ళతో ఒత్తిడి తీసుకొని రావడం, భారత పాలక వర్గాలతో పోరాటం, రాజ్యాంగ పరిషత్లో ఆయన లేకపోతే రిజర్వేషన్ లేవండి. ఆ రకంగా అంటరాంతనానికి వ్యతిరేకంగా, కుల వివక్షకు వ్యతిరేకంగా గొప్ప పోరాటాన్ని నిర్వహించినటువంటి వ్యక్తి. అట్లాగే ప్రజాస్వామ్య హక్కుల కోసం కూడా ఆయన పోరాటం. ఆయన గౌరవించాలి. గౌరవించడం అంటే ఏమిటి? దళితుల యొక్క, గిరిజనుల యొక్క హక్కుల్ని గుర్తించి వాళ్ళ యొక్క అభ్యున్నతికి, వాళ్ళ జీవన ప్రమాణాలని మార్చడానికి, వాళ్ళు సమాజంలో మిగతా పౌరులాగా సమానమైన హక్కులతో జీవించడానికి వాళ్ళకి అన్ని అవకాశాలు కలిగించడం అనేటువంటి గౌరవించడం. వాళ్ళని చంపుకుతూ ఇప్పుడు ఈనాటికి కూడా కుల వివక్ష లేదండి. నేను చూపుతాను, ఎందుకు లేదు? మా జిల్లాలో నేను చూపిస్తాను, 2 క్లాసుల పద్ధతి చూపిస్తాను, వాళ్ళ ఊర్లోనే ఉందండి. అంటరాంతనం చూపిస్తాను. దాన్ని నిర్మూలించడానికి ఏం చేసినాడు జగన్మోహన్ రెడ్డి? ఏ రోజు నేను చెప్పినాడా అయ్యా అంటరాంతనం ఉండకూడదు, పాపం తప్పు, పోలీసులు యాక్షన్ తీసుకోండి అని ఎక్కడైనా చెప్పినాడా? ఏ ఒక్క ఇన్స్ట్రక్షన్స్ అయినా ఉన్నాయా, అమలు జరుగుతున్నాయా? దళితులకు భూములు ఇచ్చి వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచి ఆ రకంగా వాళ్ళకు ఇదిగో మేము కృషి చేస్తున్నామని చెప్పుకోవడానికి ఒక పని చెప్పమనండి. చిన్న ఉదాహరణ చెప్తానండి నేను. కడప జిల్లాలో, ఎందుకంటే మేము ఇన్వాల్వ్ అయినా అందులో, కడప జిల్లాలో పెద్ద పెద్ద భూస్వాములు, పెద్ద రెడ్లు, తర్వాత ఎమ్మెల్యేలు, వాళ్ళ బంధువులు 1000 ఎకరాల భూమినంతా ఈ నల్లమల ఫారెస్ట్ వెంట ఆక్రమించుకుని ఉంటే మా పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారికి పోయి చెప్పుకున్నాం, అయ్యా దళితులు, నిమ్న వర్గాలు, పేదవాళ్ళు మీరు ఆ గ్రామాల్లో చూడండి, ఆ గ్రామాల నుండి పేదవాళ్ళకి ఇచ్చేయండి. మీరు ఎవరైతే భూమి లేదో వాళ్ళందరికీ ఆ భూములు ఇచ్చేయండి. ఈ రకంగా బినామీ పేర్లతో 1000 ఎకరాలు ఉన్నాయి అంటే నవ్వుతూ తన పిఏకి ఇచ్చేయమని చెప్పాడు. అంటే నవ్వులాటగా మార్చడం తప్ప దళితుల యొక్క అభ్యున్నతికి ఏం చేయాలి? ఒక అవకాశం, గొప్ప అవకాశం వచ్చింది ఆయనకు. నిజంగా అంబేద్కర్ నమ్మేవాడే కనుక అయితే దళితుల యొక్క అభ్యున్నతికి ₹1 ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన పని లేదు. ఎవరైతే భూములు బినామీల పేర్లతో 1000 ఎకరాలు, లక్షల ఎకరాలు ఉన్నాయో ఆ భూములు పేదవాళ్ళకి ఇచ్చేయచ్చు. కానీ ఈ రోజు వాళ్ళ భూములు వెనక్కి లాక్కునే కార్యక్రమం, అసైన్ ల్యాండ్స్ అన్ని వెనక్కి తీసుకునే కార్యక్రమం, ఆ రకంగా పేదల పొట్టగొట్టి దళితులందరినీ కూడా చాలా దారుణంగా వాళ్ళని వేధించేటువంటి పద్ధతిలో పెట్టుకొని డాక్టర్ సుధాకర్ గాని, సుబ్రహ్మణ్యం గాని, అట్లాగే చీరాల్లో ఒక దళిత యువకుడిని పోలీసులు కొట్టడం కానీ, అతను చనిపోయిన తర్వాత ఇవన్నీ తీసుకుని, అట్లాగే చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటనలు కానీ ఇవన్నీ తీసుకుంటే ఇక్కడ దళితులకు అనుకూలమైన పరిపాలన కాస్త దళితుల్ని అంచివేసే పరిపాలన సాగుతుంది. వీళ్ళు 107 అడుగులు, 110 అడుగులు, 120 అడుగులు విగ్రహం పెడితే ఏమొస్తుందండి? ఒక ఉదాహరణ చెప్తాను సార్, సారూప్యత. యేసుక్రీస్తు గారిని రోమన్ ప్రభువులు సిలువ వేశారు. సిలువ వేస్తే ఆ యేసుక్రీస్తును నమ్మినటువంటి వాళ్ళు కానీ, ఆయన్ను ఆరాధించే వాళ్ళు కానీ, ఆయన చనిపోయినప్పుడు బాధపడుతున్నట్టు లక్షలాది మంది ప్రజానీకం తమ రాజ్యంలో ఉన్నారు, ప్రజల్లో యేసుక్రీస్తు గొప్ప దేవుడుగా ఈరోజు ఆరాధిస్తున్నారు తెలిసిన తర్వాత ఆ రోమన్ పాలకులే రోమ్ నగరంలో చాలా పెద్ద యేసుక్రీస్తు బంగారు బొమ్మ పెట్టారండి, బంగారుది. కానీ ప్రజలకు వచ్చేది ఏముందండి? యేసుక్రీస్తుని సిలువ వేసేస్తారు కదా. కాబట్టి అంబేద్కర్ ఆశయాలను చంపేసి, అంబేద్కర్ సిద్ధాంతాన్ని చంపేసి, అంబేద్కర్ చెప్పే సమానతను, సామాజిక న్యాయాన్ని చంపేసి పాతి పెట్టి అంబేద్కర్ విగ్రహంతో మిమ్మల్ని సాటిస్ఫై చేస్తా అని పిచ్చి వాళ్ళు భ్రమపడుతున్నారు. ఇది ఆచరణలో సాధ్యం కాదండి. ప్రజలకు తెలుసు ఎవరు అంబేద్కర్ ఫాలోయర్స్, ఎవరు కాదు. నేను చెప్పాగా, తెలంగాణలో ఎన్నికల ముందు అంబేద్కర్ విగ్రహం పెడితే రిజల్ట్ ఏమన్నా మారిపోయిందా? ఏమొచ్చింది ప్రజల? కాబట్టి ఇవన్నీ జిమ్మిక్స్ అండి. వాస్తవంలో అంబేద్కర్
ఆశయాలకు అనుగుణమైనటువంటి పరిపాలన ఒక్క కోశాన కూడా ఈ రాష్ట్రంలో లేదండి. రైట్. బాలకోటయ్య గారు